అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మంచి దినం, ముస్లిం సోదరుల పండుగ రోజు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా ఎస్పీ గారు డీసీ వచ్చాక ఫస్ట్ టైం డోన్ లో ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. చాలా మంచి విషయం ఇది. డోన్ లో మొదటి కూడా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. గేట్లు పడినప్పుడు ట్రాఫిక్ ఇతరం అవుతుంది. ప్రభుత్వం చేయడానికి ఈరోజు డిపార్ట్మెంట్ చేశాం. తప్పకుండా ఫ్యూచర్ లో నేను ఎస్పీ గారితో మాట్లాడి ప్రొపోజల్ పంపించి డిఎస్ గారికి కొత్త పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేసినట్టు వెహికల్స్ కానీ స్టాఫ్ కానీ తొందరగా దానికి ఎస్టిమేషన్ పంపించి అయితే ఏమి కావాలి, వాళ్ళకు బిల్డింగ్ ఎంత కావాలి, స్టాఫ్ ఎంత కావాలి, వెహికల్స్ కావాలి, అవి కూడా మాట్లాడుకొని ఒక తొందరగా 6 months ఉంటే కొత్త పోలీస్ స్టేషన్కి వస్తుంది. దానివల్ల ప్రజలు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హాయిగా ట్రాఫిక్ పరిస్థితి ఏర్పడుతుంది. తప్పకుండా పోలీసులతో పాటు మనం కూడా సహకరించాలి. మనం కూడా మోటార్ సైకిల్ కానీ కార్స్ కానీ సిస్టమేటిక్ చేసుకోవాలి. మనతో కూడా పోలీసు సహకరిస్తే తప్పకుండా డోన్లో ట్రాఫిక్ బాగుపడుతుంది. ఇబ్బంది లేకుండా హాయిగా సుఖంగా పోవచ్చు, సిస్టమేటిక్ పోవచ్చు. కాబట్టి అందరూ కూడా పోలీసులు సహకరించే కోరుకుంటున్నారు. మన సీఎం గారు కాన్ఫరెన్స్ లో ట్రాఫిక్ సమస్య మీద డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ పైన ఈరోజు కూడా డోన్ లో చూస్తే ట్రాఫిక్ ఎక్కువ అయింది. ఇప్పుడు ఒక పెద్ద నగర్ అయిన తర్వాత ట్రాఫిక్ సమస్య ఎక్కువ అయింది. డిఎస్పీ గారు అన్ని ఆలోచించి ఇన్స్పెక్టర్స్ తో మాట్లాడి ఎట్లా చేయాలి అంటే ఇక్కడ ఒక ట్రాఫిక్ అవుట్ పోస్ట్ క్రియేట్ చేయాలి. ముందు ట్రాఫిక్ అవుట్ పోస్ట్ తర్వాత ట్రాఫిక్ సిబ్బంది పెట్టి డిఎస్పీ గారు ఇక్కడ బైక్స్ కొన్నారు. కొన్ని ఇంపార్టెంట్ మీరు చూసారు, కొత్త కోన్స్, సోలార్ కోన్స్ కొన్నారు. ఆ డార్క్నెస్ అయితే మళ్ళీ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతాయి. దెన్ బ్లింకర్స్ పెట్టారు. కొన్ని మనం వెళ్ళినప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్స్ కనపడలేదు, అప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి. ఇప్పుడు ఇలాంటి బ్లింకర్స్ ఉంటే ఆటోమేటిక్ గా ఇలా సోలార్ ఎనర్జీతో పనిచేసి ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. సో ఈ రోజు నుంచి మన ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు ఇక్కడ వచ్చి చీఫ్ గెస్ట్ గా ఓపెన్ చేశారు. మనం మొదలు పెడతాము ట్రాఫిక్ సమస్య మీద. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య అందరికీ ఉన్నాయి. విఐపి ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు, ఏదైనా లోకల్ మ్యాన్ ఉండొచ్చు. పబ్లిక్ కి మెయిన్ ఇబ్బంది అంటే ట్రాఫిక్ తో. సో ట్రాఫిక్ లో ఒక్కసారి దృష్టి పెడితే అందరికీ మంచి రిజల్ట్ వస్తాయి, మన పోలీస్కి కూడా మంచి పేరు వస్తాయి. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు కూడా అదే మన పోలీస్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అంటే మీరు సహకరించాలి, అన్ని రూల్స్ పాటించాలి. ఇంకా ఒకటి, ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టార్ట్ అయింది అంటే చలాన్స్ కూడా ఎక్కువ అవుతాయి. కంప్లైంట్ చేయకండి. ఇప్పుడు అన్ని పాటించాలి. అండ్ డోన్ టౌన్ కి, డోన్ పోలీస్ కి, ఈ డోన్ కాన్స్టిట్యుయెన్సీకి మంచి పేరు రావాలి. సార్ 1 minute, ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది వెహికల్స్ కి. ఇక్కడ బ్రిడ్జి కింద కూడా షాప్స్ పెట్టడం వల్ల వెహికల్స్ పార్కింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది. దీనిపైన ఏమన్నా ఇప్పుడు మనం ట్రాఫిక్ స్టార్ట్ అయిన తర్వాత పార్కింగ్ ఇక్కడ పెట్టవచ్చు. కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ కూడా ఉండొచ్చు. వాళ్ళతో మాట్లాడి ఏదైనా టికెట్ సిస్టమ్ ఉంటే ఎట్లా ఏర్పాటు చేద్దాము ప్లాన్ చేద్దాము. అండ్ అందరూ దయచేసి మీరే కూడా అందరూ సహకరిస్తే రోడ్ కాకుండా వేరే పక్కనే బైక్ పెట్టిన స్టార్ట్ అయితే ఈ సిస్టమేటిక్ గా పనిచేస్తుంది. నంద్యాలలో కూడా చాలా చోట్ల మనం ఎంక్రోచ్మెంట్స్ తీసాము. సో ఇక్కడ కూడా మీరు రిక్వెస్ట్ చేసి ఒక కోఆపరేషన్ లాగా, పబ్లిక్ మూవ్మెంట్ లాగా చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.